ఆయిస్టర్ మష్రూమ్ ట్రై చేశారా ఎప్పుడైనా? ఈ వీడియో చూసాక ఆన్లైన్లో ఆర్ సూపర్ మార్కెట్లో కనపడితే మీతో పాటు తెచ్చేసుకోండి. రెసిపీ నేను చెప్తాను. నెక్స్ట్ టైం ఆయిస్టర్ మష్రూమ్ కోసం వెతికి మరీ తెచ్చుకుంటారు, అంత బాగుంటాయి. ఇందులో 2 కలర్స్ ఉంటాయి, వైట్ అండ్ పింక్. రెండిటి టేస్ట్ సేమ్ ఉంటుంది కానీ పింక్ కలర్ చాలా క్యూట్గా ఉంటుంది. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. హలో అందరికీ, నా పేరు యామిని కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ పాత్ర ఇన్ మై కిచెన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆయిస్టర్ మష్రూమ్ ద వెజ్ కేఎఫ్సి మొదలెడదామా? వెజ్ కేఎఫ్సి ఏంటి అనుకుంటున్నారా? కేఎఫ్సి చికెన్ ఎంత జ్యూసీగా టెండర్గా ఉంటుందో ఇది అంతకు మించి ఉంటుంది. కేఎఫ్సిని బీట్ చేసే టేస్ట్ ఈ ఫ్రైడ్ మష్రూమ్స్. నేను ఇప్పుడు పింక్ ఆయిస్టర్ మష్రూమ్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి చూడ్డానికి ఏదో ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ముందుగా మష్రూమ్స్ని నేను చూపించిన విధంగా ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. ఇలా ముందే అన్ని సపరేట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చాలా త్వరగా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ అండ్ మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే బ్రెడ్ క్రమ్స్ సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాకెట్ మష్రూమ్కి ఒక ప్యాకెట్ బ్రెడ్ సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ రోజుకి సరిపడా బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బ్రెడ్కి 4 సైడ్స్ కట్ చేయాలి. మీరు కావాలి అనుకుంటే ఎడ్జెస్ కట్ చేయకుండానే ప్రిపేర్ చేయొచ్చు. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత దోశ ప్యాన్ మీద లో ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీగా వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి కొద్దిగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ని మిక్సర్ జార్లో యాడ్ చేసి కోర్స్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, అది నా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మష్రూమ్ బ్యాటర్ కోసం 4 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ పెరి పెరి మసాలా, 1 స్పూన్ గార్లిక్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యూజ్ చేసిన పెరి పెరి మసాలా అండ్ గార్లిక్ పౌడర్ ఆన్లైన్లో ఆర్ సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ముందుగానే డిప్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, అప్పుడే వేడివేడిగా మష్రూమ్స్ని టేస్ట్ చేయొచ్చు. డిప్ కోసం ఒక కప్లో 3 స్పూన్స్ మయోనీస్, 2 స్పూన్స్ టొమాటో కెచప్, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ ఆరిగానో. థిక్నెస్ని బట్టి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. డిప్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అండ్ బ్యాటర్ని పక్కపక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు సెపరేట్ చేసుకున్న మష్రూమ్ని ఫస్ట్ బ్యాటర్లో 2 సైడ్స్ డిప్ చేసి
తర్వాత బ్రెడ్ క్రమ్స్లో నేను చూపించిన విధంగా డిప్ చేయాలి. ఇలా అన్ని మష్రూమ్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్లో ఉండాలి. అప్పుడే మష్రూమ్ లోపలి వరకు కుక్ అవుతుంది. 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, 5 మినిట్స్లో టేస్టీ మరియు క్రిస్పీగా ఉండే వెజ్ KFC, అదేనండి ఆయిస్టర్ మష్రూమ్ రెడీ. ఇలా డిప్లో అద్దుకొని తింటే ఉంటుంది KFC ఎక్కడ పోవాలో అంత బాగుంటాయి. ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. రెస్టారెంట్స్లో మస్ట్ ట్రై డిషెస్ కొన్ని ఉంటాయి కదా, ఇది అలాంటిదే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఎక్కడ మష్రూమ్స్ కనపడినా మీతో పాటు తెచ్చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం అక్షయ పాత్ర ఇన్ మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.